వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని అని చెప్పి మనకి హనుమాచార్యుల వారు ఒక కీర్తన రాయడం జరిగింది. కలిలో విశేషంగా మనం చేసుకున్న పాపపుణ్యాలు బేరీజు వేసి పాపాన్ని క్షయం చేసి పుణ్యాన్ని అందించడానికి ఈ మూర్తిని శ్రీమూర్తిగా భగవద్ రామానుజులు 1000 సంవత్సరాల ముందు తిరుమల మీద ఉన్న స్వామిని ధృవీకరించారు. అప్పటి నుంచి ఆయన కొంగు బంగారంగా చాలామందికి అడిగినవన్నీ అడగకుండానే ఇస్తూ, అడగాల్సినవి అడిగినట్టుగా ఇస్తే మరింతగా ఇస్తూ కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతూ ఉన్నాడు. 7 వారాలు శ్రీనివాస స్వామి గురించి వ్రతాన్ని చేయటం అనేది దాదాపుగా ఒక 10-15 ఏళ్ల బట్టి చాలా విరివిగా ప్రాచుర్యంలో ఉంది. అంతర్జాలంలోనూ అదేవిధంగా పుస్తకాల్లోనూ దాన్ని చూసి చాలామంది దాన్ని అనుసరించి చాలా బాగా చేసుకుంటూ ఉన్నారు. అయితే దీన్ని ఎప్పుడు చేయాలి అంటే ధనుర్మాసం ముందు వచ్చే శనివారం రేపు మొదలు పెడితే చాలా బాగుంటుంది. వీలైన వాళ్ళంతా కూడా చాలామంది శనివారాలు ఉపవాసం చేసే అలవాటు కలిగి ఉన్నారు కాబట్టి చక్కగా ఉపవసించి పెద్దగా సరంజామా లేకపోయినా కూడా లఘు విధానంగా అయినా కూడా శ్రీనివాస అష్టోత్తరం అదేవిధంగా మహాలక్ష్మి అష్టోత్తరంతో చక్కగా చేసుకుని ఒక కొబ్బరికాయని ఆకుపచ్చని గుడ్డలో ముడుపు కింద కూడా కట్టుకోవచ్చు. దాన్ని 7 వారాలు అయిపోయిన తర్వాత స్థానికంగా ఉండే గుళ్ళలో ఏదో విధంగా వినియోగం అయ్యేలా చేసుకోండి. ఆ 7 వారాల నుంచి మరొక 7 వారాల్లో మీరు కోరుకున్నవన్నీ కూడా మీ అర్హతను బట్టి లభిస్తాయి. అర్హత లేకుండా కూడా ఇచ్చేవాడే పరమాత్మ కాబట్టి ఆయన గురించి చక్కగా శ్రద్ధగా ఏకాగ్రతగా ఈ వ్రతాన్ని మీరు అనుసంధానం చేసుకోండి. ఒక 116 రూపాయలు ఆచార్య దక్షిణ కింద భగవద్ రామానుజుల వారికి కూడా సమర్పించండి. ఎందుకంటే శ్రీనివాసుడికి కూడా ఆయనే ఆచార్యుడు కాబట్టి. ఆచార్య దేవో భవ.